మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్. ఈ మధ్య కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించి చాలా వరకు కూడా న్యూస్ ఛానల్స్లో మనకి వైరల్ కావడమే జరుగుతూ ఉంది. సో ఉమ్మడి ఆదిలాబాద్లో అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. సో ఉమ్మడి ఆదిలాబాద్లో ఇప్పటికే చిరుతల సంచారం, అదేవిధంగా పెద్ద పుల్లల సంచారానికి సంబంధించి చాలా వరకు కూడా ఆ ప్రాంతాల్లోకి వచ్చి మరి అక్కడ నివసిస్తున్న ప్రజలపైన అయితే దాడులు కూడా చేసినా కూడా ఎవరైతే అక్కడ అటవీ శాఖ అధికారులు అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. సో అక్కడ ఎందుకు వీళ్ళు వైఫల్యం చెందుతూ ఉన్నారు, ఎక్కడ కూడా పెద్ద పులి సంచారం, అదేవిధంగా చిరుత పులిల సంచారానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి చాలామంది ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించిన ప్రజలు కోరుతూనే ఉన్నారు, ఆగ్రహిస్తూనే ఉన్నారు. సో అసలు దీనికి గల కారణాలు ఏంటి అనే దానిపైన అసలు నిజామాబాద్ సుమన్ టీవీ అయితే ఒక ప్రత్యేక కథనంతో ఆదిలాబాద్కి అయితే వెళ్తా ఉంది. సో ఇక్కడ నుంచి రోల్ మామ్డా, సో మనం ఉన్న టోల్ ప్లాజా వచ్చేసి రోల్ మామ్డా నుంచి ఆదిలాబాద్ దాదాపు 50 కిలోమీటర్లు ఉంటుంది. అసలు ఈ మధ్యన అంటే ఈ రోల్ మామ్డా టోల్ ప్లాజా దాటినామంటే ఇక్కడ నుంచే చిరుతల సంచారం, పెద్ద పులిల సంచారం కూడా ఉంటుందండి. ఆదిలాబాద్కి కొంత దూరంలోనే ఉన్నాము, 18 కిలోమీటర్లు ఇక్కడ మనకి ఆదిలాబాద్ అయితే ఉంది. సో చింతగుండాకి అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ చింతగుండాకి సంబంధించిన కొంతమంది వ్యాపారస్తులతో కూడా మనం మాట్లాడినాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిరుతల సంచారం, అదేవిధంగా పెద్ద పులిల సంచారం కూడా చాలా వరకు జరుగుతూ ఉంది. కాకపోతే అటవీ శాఖ అధికారులు అయితే చాలా వరకు కూడా నిర్లక్ష్యంగానే ఉన్నారు. ఎక్కడైనా చిరుత పులులకు సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు, లేకపోతే అట్లాంటి ఇనికిడి కనిపించిన ఎట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వాళ్ళకి చెప్తే సరైనటువంటి రెస్పాన్స్ లేదు అని చెప్పేసి చాలామంది ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించిన చాలామంది వ్యాపారస్తులు అయితే చెప్తా ఉన్నారు. సో చింతగూడ నుంచి ఆదిలాబాద్ 18 కిలోమీటర్లే ఉంది. సో ఈ చింతగూడకే మనం ఎందుకు వచ్చినాము ఇది అంటే యాక్చువల్లీ మనము ఆదిలాబాద్కి వెళ్ళే ప్రధాన రహదారిలోనే మనకి చింతగుండ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఒక విజువల్ కనిపిస్తూ ఉంది, అటవీ జంతువులు దాటు స్థలము అని చెప్పేసి ఉంది. అంటే ఇక్కడ బోర్డు ఎందుకు పెట్టారు అంటే, ఒక బోర్డు పెడుతున్నారు అంటే డెఫినెట్లీ దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. సో చింతగుండ గ్రామానికి సంబంధించిన కొంతమంది మనతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ అంటే కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఎవరైతే మనకి చిరుతపులికి సంబంధించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం, చిరుతపులి ఇదే నియర్ బై లొకేషన్లో రోడ్ దాటే టైంలో తను అది చనిపోయింది అని చెప్పేసి మనకి చింతగుండకి సంబంధించిన కొంతమంది వ్యాపారులు చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి బోర్డ్స్ అనేటివి మనకి నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళే ప్రధాన రహదారుల వెంబడ ప్రతి దగ్గర ఉంటుంది. సో నైట్ టైంలో కావచ్చు, ఎర్లీ మార్నింగ్, సో ఈ టైంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలని చెప్పేసి చాలామంది అటవీ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అట్ ది సేమ్ టైం వాహనదారులకు సంబంధించి అలర్ట్ అయితే ఇస్తూ ఉన్నారు. మనలో చాలామంది కూడా చిరుత పులులను, అదేవిధంగా పెద్ద పులులను చూసేందుకు చాలా ఉత్సాహపడుతూ ఉంటాం. కాకపోతే అది నేరుగా మన ఇంటి పరిసర ప్రాంతాల్లోకి వస్తే మాత్రం గజ వణికిపోవాల్సిందే. సో అందులో అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. మన ప్రాంగణంలోకి అయితే రావడం జరుగుతూ ఉంది, మన చేన్లకు వచ్చి అవి సేద తీరుతున్న పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి మనకి ఆదిలాబాద్ వాసులు చెప్తా ఉన్నారు. సో హరిదాస్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడు. అన్న మీరు చెప్పండి, అంటే ఈ గత రోజులుగా చిరుత పులుల సంచారం, పెద్ద పులుల సంచారం అనేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు కూడా ఈ పెద్ద పులి దెబ్బకైతే చాలా మంది మృత్యువాత అయితే పడతా ఉన్నారు. సో అసలు ఏం జరుగుతూ ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో? మొన్న అక్కడ కేరమీరి దగ్గర పత్తేరేటప్పుడు ఒక ఆమెని పట్టుకొని చంపింది పెద్ద పులి. అది ఇట్లా వాట్సాప్లో వచ్చింది, అది విన్నాం మొన్న సెల్లులో చూసి. ఇక ఇక్కడైతే ఒక 4 సంవత్సరాల కింద అక్కడ చనిపోయింది ఒకటి చిరుతపులి. మళ్ళీ అప్పటి నుంచి ఇక ఇక్కడైతే ఏం కనిపించలే మాకు. అంటే ఇప్పుడు మనుషుల్ని చంపడమే కాకుండా ఏవైతే మనకి మూగ ప్రాణులు, మేకలు, గొర్రెలు, వాటిని కూడా చాలాసార్లు వేటాడుతూ ఉన్నాయి చిరుతపులులు, అదేవిధంగా పెద్ద పులులు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇక్కడైతే మా దగ్గర మేకలు, గొడ్లని అయితే లేవు మా దగ్గర. ఇక్కడైతే మాకు వేరేకి అయితే పడుతున్నాయి, వింటున్నాం సార్ మేము.
ఫైనల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకైతే సుమన్ టీవీ నిజామాబాద్ రావడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించి చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడ చూసినా కూడా పెద్ద పులి అదేవిధంగా చిరుత పులికి సంబంధించిన ఆనవాళ్ళే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా వీటి సంచారమే ఉంది అని చెప్పేసి ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించిన ప్రజలు బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి ఉంది. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకైతే రావడం జరిగింది. ఇక్కడున్న అధికారులు అసలు ఏం సమాధానం చెప్పబోతా ఉన్నారు. సో ఇక్కడ నుంచి అంటే దాదాపు ఆదిలాబాద్ నుంచి కూతవేటు దూరంలో అంటే దాదాపు ఒక 30 కిలోమీటర్ల దూరంలోనే ఇచ్చోడ ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 70% పైగా మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్లో దాంట్లో కొంత పంట పొలాలకు సంబంధించి మనకి ఉంటూనే ఉంటుంది. ఇచ్చోడలోని ఒక పంట చేనులో పత్తి పంటకు సంబంధించిన కొంతమంది రైతన్నలకైతే పులి ఆనవాళ్ళు కనిపించినాయి అని చెప్పేసి చెప్పిన తర్వాత ఎవరైతే ఆదిలాబాద్కి సంబంధించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్కి అయితే కాల్ చేశారు. కాల్ చేసిన వెంటనే అధికారులు రావడం జరిగింది. సో అధికారులు వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేవు అని చెప్పేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు చెప్తా ఉన్నా కూడా ఎవరైతే ఆ ఇచ్చోడకి సంబంధించిన గ్రామస్తులు మాత్రం లేదు మా కళ్ళు మాకు అబద్ధం చెప్పవు, మేము మీకు ఎందుకు అబద్ధం చెప్తామని చెప్పేసి ఏదైతే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లతోనైతే వాగ్వాదానికి కూడా దిగారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఎవరైతే ఈ కొన్ని ఏరియాలలో ఏదైతే మనకి పెద్ద పులి కావచ్చు చిరుత పులికి సంబంధించిన సంచారం జరుగుతుంది అని చెప్పేసి తెలిసిన వెంటనే రావడము, వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చూసినా కూడా చిరుత పులులు అదేవిధంగా పెద్ద పులులకు సంబంధించిన ఆనవాళ్ళు వీళ్ళు ఎలాంటి సేకరించకపోవడమే వీళ్ళకు ఒక తప్పు అయిపోతుంది. దీంట్లో వీళ్ళు విఫలమవుతూ ఉన్నారు, వీళ్ళు ఫెయిల్ అవుతూ ఉన్నారు అని చెప్పేసి ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించిన కొంతమంది ప్రజలైతే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాం. సో ఆదిలాబాద్కి అయితే రావడం జరిగింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లతోనైతే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం చెప్తారు, అసలు ఆదిలాబాద్లో ఏం జరుగుతూ ఉంది, పెద్ద పులులు కావచ్చు చిరుత పులులకు సంబంధించిన దాంట్లో అసలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దానిపైన అయితే మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెళ్దాం, వాళ్ళతో మాట్లాడదాం.